దాడి చిన్న తమ్ముడు ఎర్రయ్య మాదిరి పొదుము నామాల దాడి నేమాలు పోగి నా మామ కొడుకు గాలి కొడుకులోన గదిలేమో పండు మా అన్న ఏడింది గెలిగా నాయన ఎర్రయ్య రోజు రాకుండా చూసి ఎర్రయ్య రోజు కలుపుతున్నాడు ఈ గంగాదేవి జాలారేసుకు వేసుకుని నీళ్ళు కలకలు పెట్టినప్పుడు ఎర్రయ్య రోజు చూసి ఎవరితో అమ్మా జడిదానవా ఎరిదానవా కొండల కొనగిర్లు మేపుకొని ఏదో మా ఆవులు రెండు నీళ్ళు తాగితే తొడికి ఈ మంచి నీళ్ళు కాలేజ్ నీళ్ళు కలిపేస్తున్నావు నీకు ధర్మం తోడి కాదో అని నా అమ్మ జాలారి వేల గంగాదేవి ఆ జాలారేసుకుని వేసుకుని గంగాదేవి వారికించి ఎవరు రా నీవు ఈ ఆవులు తిప్పుతావా తెప్ప ఈ కొండల కొనగిరిలలో ఎప్పుడు నేను ఉన్నదాన్ని ఇవేళ ఆవులు నీవు తోలుకొచ్చి నాకెలాంటి బరాబంది మాటలు పనిచేస్తున్నావు గుడి మీద గోంగూర గొల్లోడి గుణం చూపుతున్నావా ఈ ఆవులు తిప్పుతావా తెప్పవా నాదా దానితోటో మాయ్యా నాయన ఇలా కోలం మాటలో ఎర్రయ్యో ధర్మము తోడి కాదో మాయ్యా నాయన ఎర్రయ్య రాజుకి తెప్పు మా నా వేళ కూడా ఆ గీకరించి బరాబంది మాట్లాడగాన ఆవులు నేను వెనక్కి చెప్పాలని ఆ వేళ ఎర్రయ్యని రాగౌడు నా ఆవులకి పిలుస్తున్నాడు ఆ వేళ నారాయణ ఒరియేటించి ఎర్రయ్యో రయ్యా ఎటికి పిలిచినాడు మాయన్న ఓయ్యా నారాయణ ఎర్రయ్యో వాటికి తెలుస్తున్నాడు ఆ వేళ నారాయణ మోగాళ్ళ కలిసాడా మాయన్న అయ్యగన్న ముందు ముందు పిలిచాడో ఎర్రబావనమా నాగార్జునమ్మి నవిలి బావనమా నవిలికి నవిలి రమణ తోడు ఎదిరించి దేవ్వ నాగపోరు గంట నాగంట మనిషికిడి బొంత మాందాతరామి అగ్నియాన గంట అరంజోతి పిడిగా ఆకాలమంతుడా ఆవుని రావా కటిపతులు దేవ్వ అన్నిటికి తని ఉండ హనుమంతురాని చంచిపోయిన దొండ చరవేమి పొడిసి చంద్రాభిషేకరుణ ఛానల్కి దిగును మంచి కుదాల రెండు వంద పైన రాని జనం మంచి రాజుగారి వాట విసిరికటారి రావా గజర నరసింహ ధర్మ కళ్యాణమా దండులో అనుగుండ కాగాలి పిడిగా నా దాగొట్టి ఆవులు కోరి మా అన్న ఏలేరి గడ్డమే పాలేటి మైలు గుమ్ములో ఆరేటి మైలు గుమ్మల్లో కూడా ఆ ఆవులు కోళ్ళు కన్నా పిలిచేసి ఆ గంగాదేవి జాలారేసుకుని వేసుకుని ఉన్నది కదా ఆ మహాతల్లి మీద పావులు వదిలేయడము ఈ పాలు కనియేలు మీద వంకునాదం చేసి బోనందులు బుగ్గెత్తి పోసి చెవులు తెలుగు సేదరించి గట్టిడాల మన ముట్టడేసి ఆ పాలేరి ఎండిపోయిన పాలేరి అమ్మవారి మీద వెళ్ళి జనేలు మీద వెళ్ళి పడిపోన ఆ మహాతల్లి అటు చూసి ఎవరితో అనుకున్నావురా నేను జాలారిదాన్ని అనుకున్నావా నేను ఎవరితో ఇంక పోల్చలేవని ఆ ఎండిపోయిన పాలేరు అటు ఒక్కసారి అటు మహాతల్లి ఎండగొట్టాను ఆవులు కోడ్లు ఎడ్లు ఏలా పరిగెత్తి వెళ్ళి అన్నట గడ్లు పడిపోయి తెప్పలు వాళ్ళ కోడ్లు అటు తేలిపోయి నా పాలేట అంటే వెళ్ళిపోతా అన్నాయా రాజో ఈ రాజో రాజా నా గొట్టి మీద ఎర్రన్నోరి ఎర్రన్నాగన్న నా కొర్రని నాటి మొగమోరి మా అన్న కోరి కోస తీరిపోయా పాలు తీరిపోయింది అందమైన ముఖం వాడిపోయి రవరతాల ముఖం రైకి తప్పిపోయి బంగారం కోదోడి పండించిన కొట్టలాగా ముఖాల పెండములో వాడిపోయిన ఎర్రన్న నారాయణ నాయన
ఎవడైతే ఎడ్లు ఎలా తేలిపోయినాయో గంగాదేవుడు పగ నవ్వుతాన్నది. ఎర్రయ్య రాజాడు కొర్రెన్లాంటి కోసి తీరి ఏడొస్తున్నాడు. ఆ బావ కేటు చెప్తానని ఏడిసినోడు మహాతల్లి వాళ్ళు చూసి శనబూచి చేసుకొని నోళ్ళు లేని జీవులు పిల్లగానాలు కాసి ఉన్నారు కర్రెట్టి వెళ్ళిపోచ్చినాయి. కానీ ఇటుకేట్ చేస్తేనని మళ్ళీ నిండిపోయిన పాలేరు అటు ఎండగొట్టి ఆ ఆవులు గోవులు అటు అన్నట్టు సంస్థానం వెళ్ళగాన ఎర్రయ్య రాజు అటు ఆవులు గోవులు కోళ్ళు ఎడ్లు ఏలం తోలుకొని 66 డేరాల మీద అటు వదిలేసి అలా బావ పరమార్థుడు పల్లికొండ కట్ట అంటున్నాడు. బావా ఎండిపోయిన పాలేరు నిండిపోయింది. ఆ ఎవరితో జాలారిదాయి ఎండిపోయిన పాలేరు నిండిపోయింది. ఎడ్లు ఆవులు కోళ్ళు తేలిపోయినాయి. పాలేటంట వెళ్ళిపోయినాయి అన్ని వచ్చినాయి యాప చేయబోయని అలా బావ పరమార్థుడి పల్లికొండకి ఎర్రయ్య రాజు చెప్పగాన ఆవిడాడు పరమార్థుడి పల్లికొండలో ఆవులల్లట ఎంచి పనగట్టి ఆవిడాడు చెప్తాన్నాడు. అయ్యా అన్ని అయితే వచ్చినాయి గాని మీ పెన్నమ్మ మరల వారికి ఇచ్చిన మచ్చల పళ్ళు దూడది నా చెత్తలు లేకపోయి రాలేదా నారాయణ రాలేదనుకోని చెప్పగానా అలాగట వెళ్తున్నాడు. ఏలేరు గడ్డలు వెళ్ళి వెళ్తాడు. మాతల్లాడు తట్టి పెట్టుకుని పేడకొని ఏరుకుంటాడు. మళ్ళీ జాలారి రూపం మీద ఏరుకుంటాడు. అటు వెళ్ళినాడు. అమ్మ ఏదమ్మా మళ్ళీ 50 అది కానొచ్చింది అనగా జనం కనమాడుతున్నారా నీకు ఇప్పుడు వచ్చినావు అక్కడ ఏలేరు గడ్డల నేను నీళ్ళు చేలుకొని వచ్చినాడు. బరాబంది మాటలు బంధించు ఇప్పుడు వచ్చి మళ్ళీ నాకు 50 అడుగుతాను అనగా ఆ 50 ఇక్కడ కనపదొంకలో నెట్టేసి అరిపిస్తాను జనంగా ఒరి కనేలు మన లేగన్నా లేగన్నో నారాయణ కనేలు మన లేగన్నా మాయన్న హరి అన్న కనేలు మన లేగన్నగా వేళ హరిసినవుడు ఎర్రయ్య రాజు చూసి అది ఒకటి నా 50 అక్కడే ఉన్నదని ఎర్రయ్య రాజు చేస్తాడికి ఆ మాతల్లి ఓంకారం జలా కాపన 5 మంత్రాలు ఓపాటం చేసి అక్కడికక్కడే గొచ్చే కూరను అడి పుట్టించేసి అని ఎర్రయ్య రాజు అట అడివి వెళ్ళి పొంచుకొని 50 పట్టుకొని వస్తావుడికి ఎర్రయ్య రాజు బుర్ర కట్టిన పోకట్టం వాళ్ళకి ఆ గొచ్చే కూరను ముళ్ళు చుట్టే గన ఆ 50 కట్ట 2 కాలాలు ఎట్టి ఆ ముళ్ళల్లా తెడ తీసుకుంటుంటే ఊరే పాక నవ్వుతున్నది నా గంగా ఓలమ్మవో ఈనాయమ్మ నువ్వు నవ్విన కారణాలేటి చెప్పు నారాయణ నాయన నవ్విన కారణాలు ఏటి చెప్తాను ఏటి చెప్తానని అయ్య నేను అందరాని గోలరాజు చేతో అయ్యా దండం అందుకున్నాను. ఎవరితో నేను జాలాడదని అనుకున్నావా అందరాని గోలరాజు దండం అందుకున్నాను. మీ 33 చేతులు ముద్రాలు గంగను 66 చేతులు ఆదిలచ్చి మమ్మను 9 చేతులు తొలుగొండ ఎలుపును మీ పల్లికొండ అప్పచేతులు మీ అన్న భార్యనని నా వేళ చెప్తాను అది నా అమ్మ అయ్యా గంగమ్మ నాయన అమ్మా గంగాదేవి నీవే గాని మా సత్యమైన గంగాదేవు మా 12 చేతులు భాగీరథి గంగబైతే నీ 12 చేతులు మీదకెత్తి కానీ గలగలగాలి నీ గాజులు ఊపుతా నా ఈ పాదాల వేరాలి నా అమ్మ పడి మొక్కుతానా. అమ్మవారు గుంచిపోయి ఈ 2 చేతులు దాన్ని మేటెందుకున్నావు నీవు నిజమైన గంగాదేవి అయితే నీ 12 చేతుల మీదకెత్తి నీ పాదాల మీద పడి మొక్కుతున్నాను కదా పాలు పొంగినెత్తాడు పొంగిపోయి 12 చేతుల మీదకెత్తాడు గలగలగా లోపుతాన్నది తిడి సహా నవ్వుతాడు. ఏమిరా నవ్వినావు అనగానా నా 2 చేతులు నువ్వు ఏటందావమ్మా ఆమె నీ 12 చేతులు దాన్ని నా అమ్మ నేనెందుకున్నా వారి నడుము మాయమ్మ నా 2 చేతులు దండ మీడు అందుకున్నాడు. జనం నా ఆటలో పాటలు ఇస్తాడని మా తల్లి పెన్నుగా తెల్లి పోతాను కాడు పిలుస్తున్నది. తమ్ముడా నా గంగ తమ్ముడు పోతాను వారి తమ్ముడా రావయ్య నీవా తమ్ముడా తిరుగో రాజు తమ్ముడు పోతాను రయ్యా రణమల పెళ్లి కొడకారా నారాయణ పోతలు తూరి కూడా పోతున్నా
నారాయణ గుద్దులేటగాడు మా అన్న రావయ్య నీడా కోతల తూరినోడు మా అన్న గన్న మెట్టిలేటగాడు మా అయ్యో నారాయణ సరిగోడా తమ్ముడా గొల్లరాజు అందుకున్నాడు తమ్ముడా గాటలో పాటలు పాటలో ఎలా నిస్తాడని వేల కూడా అమ్మవారట ఆ తమ్ముడు పాటానికి చెబుతానాదా నారాయణ బంగారం పొట్టు పట్టుకున్నాడు గంగా తోటకెళ్ళి మీ అమ్మ ఎనమల్లిని తెచ్చి నాచిపాడు తోటకెళ్ళి నల్లమల్లిని తెచ్చి తిరుమలలో తోటకెళ్ళి గంగమ్మ తీరైన పువ్వులా మల్లి బొట్టి మల్లో నాయమ్మ ఇవాళ గంగమ్మ చేస్తాను నా దేవో వేల కోడని రోజులు కాలాగా నా ఏం చేస్తున్నది గంగా నారాయణ వేల కూడా 66 జాతులు పువ్వులు పట్టుకొని మా పువ్వులు అనుకోను నా అమ్మ గాలమందమేనక పువ్వులు అని మాట పొద్దుపోయినప్పుడు పొదుగట్లు కోపుతుంది సందవుడు సాకిరేవులు కోపుతుంది అలాగే వెళ్ళినప్పుడు ఎర్రయ్య రాజుని రాకూడదు తొలిజాలు కాపుగారే అన్నారు చూసినారు ఎవరికి దిగాలి ఈ వయసు వచ్చిన ఆడపిల్ల 6 మంది మీదకి వస్తుంది ఆ యాదవులు పచ్చిపాలు తాగి పరాగు తగ్గిపోయారు మరుగు పాలు పోయి మతమత్తాయి అన్నారు ఎల్లవరి పాలు తాగి ఎన్నిలు పెంచుతున్నారు గోదావరి పాలు దొంగలు పెంచుతున్నారు ఈ ఒడిసి వచ్చిన ఆడపిల్ల 6 మంది మీదకి వస్తుంది దీని మీదకేమి చూసి జ్వరాబంది మాటలు బంధిస్తారు ఎవరితో వ్యానికి వచ్చావని అలాగ చెప్పినాడయ్యా ఎర్రన్న రాజు మాటలో ఏమిట్రా గోలరాజా ఇలాంటి బరాబంది మాటలు బంధిస్తున్నావు నేను తూర్పు వెళ్ళాను తూర్పు దేశం రాజులు నా పువ్వులు కొనలేకపోయినారు పరమట వెళ్ళినాను పరమట దేశం రాజులు నా పువ్వులు కొనలేకపోయినారు ఉత్తర వెళ్ళినాను ఉత్తర దేశం రాజులు కొనలేదు దక్షిణాద్రి వెళ్తున్నాను రా నెల్లూరు దక్షిణాద్రి ఆ మనోసిద్ధి మహారాజు అయితే అయ్యా నా పువ్వులు కొంటాడు మా అయ్యా వెళ్తున్నాను వేల కోడగా మాటలుగా లాగినేసి మాయన్న నారాయణ రాఘవ ఏమిటండి ఏమిటి ఇది ఇడుకోనలేదు అడికోనలేదు అన్నది రేపు మనం దక్షిణాద్రి వెళ్తున్నాం అక్కడ గాని మన పువ్వులు గాని మనం గాని కొనలేకపోతే మధ్యన ఒక గొల్లరాజు దొరికినాడు ఆడు కొనలేకపోయాడని అలాంటి మాటలు చెప్తాది అయ్యో